కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీలో పర్యటించబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ఆయన రాత్రి 8:30 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళతారు. అక్కడ చంద్రబాబు ఏర్పాటు చేసే విందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ముఖ్య నేతలతో కలిసి అమిత్ షా భోజనం చేస్తారు. అనంతరం రాత్రి 10:30కు విజయవాడలోని నోవెటల్ హోటల్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు అమిత్ షా. తన పర్యటనలో భాగంగా అమిత్ షా రేపు ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశమవుతారు. 11:30 కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొడపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం సౌత్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు రేపు ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు 6:30 ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడకు రావడం జరుగుతుంది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి విందులో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అనంతరం ఆయన రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 11:30 గన్నవరం వద్ద నిర్మించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను ఆయన ప్రారంభించడం జరుగుతుంది. అనంతరం ఆయన ఈ ప్రజలను ఉద్దేశించి అక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడా గానీ అమిత్ షా ఈ పర్యటనలో ఎక్కడా గానీ ఎటువంటి లోపాలు జరగకుండా అధికార యంత్రాంగం ఇదివరకే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించడం జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అన్ని శాఖ అధికారులను కూడాను ఇదివరకే అప్రమత్తం చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అన్ని కూడాను ఆయన వెళ్లేటువంటి మార్గాన్ని అయితేనేమి, ఆయన ప్రారంభోత్సవం చేసేటువంటి ప్రాంగణాలు అయితేనేమి, ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాట్లు వీటన్నిటిని కూడాను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన వెళ్లేటువంటి మార్గం అంతటినీ కూడాను చాలా జాగ్రత్తగా అధికార యంత్రాంగము పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడక ముందు అక్కడ బీజేపీ నాయకత్వంతో కూడా కొద్దిసేపు ఆయన సమావేశం కావడం జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతమైతేనేమి, ఏ విధంగా ముందుకెళ్లాలి, జనంలోకి ఎట్లా ముందుకెళ్లాలి అనే దాని మీద బీజేపీ శ్రేణులకైన దశాదిశ నిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతటినీ విజయవంతం చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ విజయ్.